స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మానవ అక్రమ రవాణా నిరోధంపై ధర్మాసనం చారిత్రాత్మక మార్గదర్శకాలు వెల్లడించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, సుప్రీంకోర్టు మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి సంబంధించి అత్యంత కీలకమైన చరిత్రాత్మకమైనటువంటి మార్గదర్శకాలను ఈ రోజు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఏంటి అంటే, స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్నటువంటి వయోజనులకు, అంటే వాలంటరీ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అదేవిధంగా వాణిజ్యపరమైనటువంటి లైంగిక దోపిడీ కోసం బలవంతంగా అక్రమ రవాణాకు గురైనటువంటి బాధితులు ఎవరైతే ట్రాఫికింగ్ గురవుతారో వాళ్ళ మధ్య స్పష్టమైనటువంటి తేడాను సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారంగా ఏదైతే ఆర్టికల్ 142 అదేవిధంగా ఆర్టికల్ 21 జీవించే హక్కు, గౌరవం, ఈ ఆధారంగా అత్యున్నత న్యాయస్థానం ఈ విప్లవాత్మకమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చింది. లైంగిక వృత్తి ఒక వృత్తిగా గుర్తింపు ఇవ్వాలని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. వయోజనులు అదేవిధంగా తమ సొంత ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ ను జీవనోపాధిగా ఎంచుకుంటే చట్ట ప్రకారం వారిపై పోలీసులు ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు. స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ నిర్వహించే వారిపైన దాడులు చేయడం, వారిని అరెస్ట్ చేయడం లేదా వేధించడం ఇదంతా కూడా చట్ట విరుద్ధం. అయితే బ్రోతల్, వ్యభిచార గృహం నడపడం ఇప్పటికీ కూడా చట్ట ప్రకారం నేరం అయినప్పటికీ కూడా అక్కడ కూడా స్వచ్ఛందంగా పనిచేసే వారిని బాధితులుగా చూడాలి తప్ప నిందితులుగా కాదు. కాబట్టి సెక్స్ వర్కర్ల పైన ఏదైనా లైంగిక దాడి లేకపోతే నేరం జరిగినప్పుడు సాధారణ వాటిపైన జరిగినప్పుడు సాధారణ మహిళల తరహాలోనే పోలీసులు వారి ఫిర్యాదులను స్వీకరించి తక్షణ వైద్యం అదేవిధంగా చట్టపరమైనటువంటి సహాయం అందించాలి. వారిపైన వివక్ష చూపకూడదు. ఒక తల్లి సెక్స్ వర్క్ చేస్తుందన్న ఏకైక కారణంతో ఆమె పిల్లలను ఆమె నుండి బలవంతంగా వేరు చేయడానికి వీల్లేదు. ప్రతి బిడ్డకు తల్లి సంరక్షణలో పెరిగే హక్కు ఉంటుంది. మరోపక్క దాడులు లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్ వర్కర్లను గుర్తించినప్పుడు వారి ఫోటోలను లేదా వాళ్ళ వివరాలను మీడియా ప్రసారం చేయకూడదు. ఇది వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అంటూ స్పష్టం చేసింది. మరో ముఖ్యమైనటువంటి అంశం శ్రీనివాస్, సెక్స్ వర్కర్లకు స్థిర నివాస ధృవీకరణ పత్రాలు, అడ్రస్ ప్రూఫ్స్ లేకపోయినప్పటికీ కూడా UIDAI వారికి ఆధార్ కార్డులను జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే సమాజంలో తీవ్రమైనటువంటి వివక్షను, సామాజిక ముద్రను ఎదుర్కొంటున్నటువంటి ఈ సెక్స్ వర్కర్లకు ఈ తీర్పు చట్టపరమైనటువంటి రక్షణ కవచంగా నిలుస్తుంది. ఇప్పటి వరకు కూడా రెస్క్యూ పేరిట సెక్స్ వర్కర్లపై జరిగే పోలీస్ దాడులు, శారీరక మానసిక వేదికలకు ఈ మార్గదర్శకాల ద్వారా అడ్డుకట్టబడుతుంది. స్వచ్ఛందంగా పనిచేసే వారిని వేధించడం ఆపి బలవంతంగా మహిళలను, మైనర్ పిల్లలను అక్రమ రవాణా చేసే అసలైన మాఫియా దళారుల పైన నిఘా పెట్టేందుకు పోలీసులకు స్పష్టత వస్తుంది. అయితే శ్రీనివాస్, క్షేత్రస్థాయిలో ఒక మహిళ స్వచ్ఛందంగా చేస్తుందా లేకపోతే ఎవరైనా ఒత్తిడి వల్ల చేస్తుందా అని గుర్తించడం పోలీసులకు అత్యంత సంక్లిష్టమైనటువంటి సవాలు. అయితే 1956 నాటి ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ITPA ప్రకారం కొన్ని నిబంధనలు ఇప్పటికీ కూడా గందరగోళంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను పూర్తిగా క్రమబద్ధీకరించాల్సి ఉంది. మరి అది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందని చూడాలి. మొత్తానికైతే శరీరాన్ని అమ్ముకోవడం నేరం కావచ్చు, కానీ ఆ శరీరం వెనుక ఉన్నటువంటి మనిషికి, వారి ఆత్మ గౌరవానికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది అనే సందేశాన్ని తీర్పిచ్చింది. ఇది దోపిడీని అరికడుతూనే పౌర హక్కులను ఎత్తిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఒక సమతుల్యత, అంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కృష్ణ.